హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ వీడియోలో మనం క్రాబ్ కర్రీ చేయబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్ అండి. కాబట్టి ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేస్తాము. ఒక కడాయి తీసుకున్నా అండి. నూనె వేసుకొని 2 ఉల్లిపాయలు, 1 టమాటో, లవంగా 2, దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీన్ని మిక్సీ గ్రైండర్ పెట్టుకోవాలండి మనం. నేను ఇక్కడ పీతలు తీసుకున్నానండి. 2 హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట. పీతలు శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళు వేసి కడుగు పెట్టుకున్నాను అనమాట. ఇలా కొన్ని ప్రాంతాల్లో ఎండ్రకాయ అంటారు, కొన్ని ప్రాంతాల్లో పీతలు అంటారు, స్క్రాప్స్ కూడా అంటూ ఉంటారండి ఇంగ్లీష్లో. కాబట్టి ఇలాంటి టేస్టీ మనం ఇవాళ చేయబోతున్నాము క్రాబ్ కర్రీ అనమాట. ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నానండి. నూనె వేడయ్యాక లవంగా, దాల్చిన చెక్క, తర్వాత ఎలాచీ వేసుకుంటున్నాను. ఎలాచీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే స్పైసెస్ ఆయిల్లో మిక్స్ అవ్వాలండి. అప్పుడే కూర అనేది టేస్ట్ వస్తుందన్నమాట. ఇక ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుంటామండి. ఆనియన్, టమాటో పేస్ట్ అనమాట. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకున్నాము. అది వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసి వేయాలి. దీంతోపాటు కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. ఒకసారి మిక్స్ చేసుకుంటామండి. చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి స్పైసెస్ అనేది బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేస్తానండి. తర్వాత పసుపు కూడా వేసి ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వరకు మిక్స్ చేసుకొని కాస్త ఆయిల్లో వేగాలన్నమాట. ఆయిల్లో కర్రీ తేలుతూ ఉండాలండి. అప్పటి వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు ఎండ్రకాయలు కూడా వేసేస్తున్నాము, క్రాబ్స్ అనమాట. వేసి బాగా తిప్పుకోవాలి. ఏదైతే మసాలా మనం పట్టించామో అంటే వేసామో, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ మిక్స్ అయిపోవాలండి. అప్పుడే క్రాబ్స్కి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏ కర్రీ అన్నా సిమ్లో పెట్టి చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. కంగారు పడి ఎప్పుడు చేయవద్దు, హైలో పెట్టి మాడిపోయిద్ది. చక్కగా సిమ్లో పెట్టి చేసుకోండి. ఈసారి ట్రై చేయండి, మీరే చూస్తారు. చాలా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఈ క్రాబ్ కర్రీ అనేది చాలా లేట్ ప్రాసెస్ అండి. కాకపోతే చక్కగా సిమ్లో పెట్టి చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంత ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.